సో వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ ఆల్ టైమ్ హై అని రోజు చెప్తున్నాం. ఇవాళ కూడా ఆల్ టైమ్ హైయే, న్యూ రికార్డ్ హై 700 క్రాస్ అయిపోయింది. అంటే 23,700 క్రాస్ అయిపోయింది ఈరోజు. అయితే దీనికి ప్రధాన కారకులు ఏంటంటే ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో భయంకరమైన బయింగ్ వచ్చింది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1700 పార్ట్కి వచ్చేసింది. 1200, 1300, 1400 అనుకోండి. 1400 లెవెల్ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ చాలా కాలం 1400 దగ్గర ఉంది. ఇవాళ 1700కి వచ్చింది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్. సో నా యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసి బ్యాంకులు కూడా పెరిగాయి. వీటి వల్ల ఏం జరిగింది అంటే దాని పర్యవసానం ఏంటంటే మార్కెట్లు నిఫ్టీ కూడా పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ పెరగటం వల్ల నిఫ్టీ పెరిగింది. అదర్ దాన్ బ్యాంక్స్లో పెద్దగా ఏమీ శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి ఉంది, ఎన్బిఎఫ్సి, కొద్దిగా రిలయన్స్ కూడా కొద్దిగా పెరిగింది అనుకోండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు అంత పెరిగితే, రిలయన్స్ కూడా కొద్దిగా పెరిగితే 0.5% ఏమో టీసీఎస్ పెరిగింది. దట్స్ ఇట్. ఎక్కువ అక్కర్లేదు, 180 పాయింట్స్ పైనే పెరిగిపోయింది. ఉమ్. అయితే రెండు కాషన్స్ ముందు చూద్దాం. మార్కెట్ ఒకసారి చూపిస్తాను మీకు, ఆ తర్వాత అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఎంత బాగా పెరిగిందో చూడండి. దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ వచ్చింది బ్రేక్అవుట్ కదా. ఎలక్షన్ రోజు నోస్ డ్రైవింగ్ అయింది కదా. ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు దేర్ వాజ్ నోస్ డ్రైవింగ్. ఈ నోస్ డ్రైవింగ్ తర్వాత ఇది నోస్ డ్రైవింగ్. ఆఫ్టర్ దిస్ నోస్ డ్రైవ్ ఇట్ పిక్డ్ అప్ లైక్ ఎనీథింగ్. ఇది లో 47,000. బ్యాంక్ ఎలక్షన్ రిజల్ట్ కౌంటింగ్ రోజున 47,000. అక్కడి నుంచి ఇవాళ 52,600, అంటే 5,600 పాయింట్లు సింపుల్గా ఈ నెలలో పెరిగింది. ఒక నెలలో, నెల కూడా అవ్వలేదు కదా, 15 రోజుల్లో పెరిగింది, 20 రోజుల్లో పెరిగింది. 21 డేస్లో 5,600 పాయింట్స్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. ఉం? చూడండి మరి అంటే దాని పరిస్థితి ఏంటో. అలాగే నిఫ్టీ తీసుకున్నట్లయితే నిఫ్టీ ఇక్కడ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదా, సపోర్ట్ తీసుకుంది 23,260 దగ్గర. అక్కడి నుంచి 260 దగ్గర నుంచి 500 పాయింట్లు పెరిగింది, అంటే 10%. బ్యాంక్ నిఫ్టీ 5,600 పెరిగితే ఇది 500 పాయింట్లే పెరిగింది, అంటే వర్చువల్లీ పెరగలేదని చెప్పాలి కదా. పెద్దగేం పెరగలేదు. ఆ పెరిగింది ఏమైనా ఉంటే దట్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు బ్యాంకింగ్ స్టాక్స్ పెరగటం వల్ల దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇది కదా. అందులోనూ నిఫ్టీలో బ్యాంకింగ్ స్టాక్స్కి వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంది కదా, గట్టిగా ఉంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు లీడరు, ఐసిఐసిఐ బ్యాంకు మంచి వెయిటేజ్ ఉంది, తర్వాత యాక్సిస్ బ్యాంకు, కోటకు, తర్వాత ఎస్బీఐ, ఇవన్నీ ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇవన్నీ నిఫ్టీ 50 స్టాక్సే కదండి. దానివల్ల ఏంటంటే ఎస్, ఇది స్టోరీ. అయితే వాట్ నెక్స్ట్? ఆల్ టైమ్ హై. ఆల్ టైమ్ హై చెప్పడం కంటే కూడా ఇట్ ఇట్ హ్యాస్ రీచ్డ్ ఎనదర్ రికార్డ్ హై వన్స్ అగైన్. ఇది ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దెర్ ఆర్ టూ నెగిటివ్ ఫ్యాక్టర్స్. నెగిటివ్ ఫ్యాక్టర్ నెంబర్ 1 ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అంతగా ఇంప్రూవ్ అవ్వాల.
ఇట్ ఈస్ స్లైట్లీ నెగిటివ్, <1. పెరిగిన షేర్ల కంటే తగ్గిన షేర్లు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అంటే బ్రాడ్ బేస్డ్ మార్కెట్ పెరగలేదు. నిఫ్టీ 50 స్టాక్స్లో వచ్చింది బయింగ్. షార్ట్ కవరింగ్ అనుకోండి, ఎందుకంటే సెటిల్మెంట్ వచ్చేస్తున్నదిగా. లాస్ట్ డే హంగామా కష్టం కదా. తర్వాత బ్యాంక్ నిఫ్టీ, అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెటిల్మెంటు 27 కదా, ఐ బిలీవ్. సో దీన్ని బట్టి ఏంటంటే పొజిషన్ ఎట్లా ఉంది అంటే, లాస్ట్ మినిట్లో ఎందుకులే టెన్షన్ అని చెప్పి వాళ్ళు కవర్ చేసుకున్నారు చాలా వరకు. ఈ మధ్యకాలంలో కవర్ చేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి షార్ట్ కవరింగ్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు గణనీయంగా షార్ట్ కవరింగ్ వచ్చింది. దానివల్ల ఏంటంటే లాస్ట్ మినిట్ ఇది ఉండకపోవచ్చు, హడావుడి ఉండకపోవచ్చు. అంటే 27వ తారీఖున హడావుడిగా షార్ట్ కవరింగ్ చేయవలసిన పరిస్థితి రాకపోవచ్చు. 2 రోజులు ముందుగా చేసేసారు. ఓకే. మరి నిఫ్టీ 50 స్టాక్స్లో అంత ఏం లేదు. అది నిఫ్టీ 50 స్టాక్స్ కొంచెం రికవర్ అయ్యే ఉన్నాయి. అందువలన అందులో వాటిల్లో పెద్ద రికవరీ రావాల్సిన ఇదేం లేదు. అందుకని జస్ట్ 180 పాయింట్స్, అంటే 0.7 0.8% పెరిగింది, ఆగిపోయింది. ఇది స్టోరీ. బట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అంతగా లేదు, ఇంప్రూవ్ అవ్వలేదు. అంటే బ్రాడ్ బేస్డ్ మార్కెట్లో బయింగ్ రాలేదు, సెలెక్టివ్ స్టాక్స్లోనే బయింగ్ వచ్చింది. అంటే మార్కెట్లో అంత స్ట్రెంగ్త్ లేదు అని ప్రస్తుతానికి. రెండవది ఏంటంటే వాలటైలిటీ ఇండెక్స్ ఈరోజు దగ్గర దగ్గర 2% పెరిగింది. ఈ వాలటైలిటీ ఇండెక్స్ పెరగటం అనేది పెద్దగా పెరగలేదు, కానీ నిన్న కొద్దిగా పెరిగినట్లుంది. ఇవాళ లాస్ట్ 2-3 డేస్లో కొద్దిగా రైజింగ్ మోడ్లోనే కనపడుతున్నది. అంటే 14.2 14.3 రేంజ్లకు వచ్చింది ఆల్రెడీ. 14 అనేది ఓకేలేండి. 14 అనేది ఎక్కువ నంబర్ పెద్ద నంబర్ కాదు. బట్ రోజు కొద్ది కొద్దిగా పెరగటం అంటే అర్థం ఏంటంటే ఫియరు ఫియర్ బిల్డప్ అవుతున్నదేమో అని అనిపిస్తున్నది. దానికి రేపు ఎల్లుండు జవాబు వస్తుంది మనకి, మన ప్రశ్నకి. రేపు కూడా పెరిగి ఎల్లుండు కొంచెం కరెక్షన్ వస్తుందా సెటిల్మెంట్ రోజున, లేకపోతే రేపు కూడా కొద్దిగా రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చా? ఇది జవాబు రేపు కొంచెం ఐడియా వస్తుంది. కానీ అల్టిమేట్ ఫైనల్ క్లూ సెటిల్మెంట్ రోజు ఎత్తి కుదేశారనుకోండి, తగ్గించేశారనుకోండి, అంటే ఏంటి, వాళ్ళు షార్ట్ కవరింగ్ ఆల్రెడీ చేసేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు మిగిలిందల్లా ఫ్రెష్ సెల్లింగ్ అని, ఫ్రెష్గా సెల్ చేస్తున్నారు అని, చేయటానికి సిద్ధపడుతున్నారు అని. ఓకే. తర్వాత క్రూడ్ కొంచెం కంట్రోల్లోనే ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే శక్తికాంత దాస్ గారు ఒక మంచి టానిక్ టైపు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి ఇచ్చారంటే, ఏమండి, 7.4% 7.6% జీడిపి గ్రోత్ తథ్యం 2025 కల్లా బాగుంటుంది, జీడిపి గ్రోత్ వస్తుంది అని చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ది మార్కెట్. తర్వాత జూలై 5th తర్వాత, అదే 10th అనుకోండి, 10th తర్వాత నుంచి రిజల్ట్స్ స్టార్ట్ పోరింగ్ ఇన్. తర్వాత బడ్జెట్ వస్తున్నది. కాబట్టి రిజల్ట్స్ బడ్జెట్ రెండు ఉన్నాయి. తర్వాత మాన్సూన్కి సంబంధించి చాలా వరకు ఫోర్కాస్ట్ అయిపోయింది. మాన్సూన్ కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది. మాన్సూన్ అయితే పాజిటివ్గానే ఉంది రిపోర్ట్స్ ప్రకారం. బట్ నార్త్లో ఇంకా ప్రవేశించలేదు అనుకోండి, సౌత్లో మాన్సూన్ ఎంటర్ అయింది. సో మాన్సూను, బడ్జెటు, తర్వాత రిజల్ట్స్, ఈ మూడు కలిపి ఓవరాల్గా ఎస్, కలెక్టివ్ అండ్ క్యూములేటివ్ ఇంపాక్ట్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మనం చేయవలసిందల్లా ఏంటంటే చక్కగా ప్రాఫిట్లు కనిపిస్తున్న చోట పార్షియల్గా, మొత్తం అంతా అమ్మేసుకొని బయటికి రావక్కర్లేదు. 20%, 30%, 40%. మన దగ్గర ఒక 10 లక్షలకు ఉందనుకోండి, 10 లక్షలకు ఉంటే ఒక 20%, 30%
ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగతా వదిలేయటం. అట్లా చేయొచ్చు. ఆప్షన్ నెంబర్ వన్. లేదండి మేము వెరీ లాంగ్ టర్మ్ ప్లేయర్స్, అసలు ఇట్లాంటివి పట్టించుకోము డే టు డే అంటే వదిలేయచ్చు. సెకండ్, ఫ్రెష్గా కొనుక్కోవాలంటే ఏంటి? ఫ్రెష్గా కొనుక్కోవటానికి, అమ్మటానికి స్టాక్స్ ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ ఇండెక్స్ ఎలా ఉందో అలాగే స్టాక్స్ ఉండాలని ఏం లేదు కదా. అయితే ఫ్రెష్గా ఈ పీక్ లెవెల్లో కొనుక్కునే కంటే వెయిట్ చేస్తే బాగుంటుందేమో, అది ఆలోచించాలి. నిజానికి వెయిట్ చేస్తే బాగుంటుంది. ఎందుకని? బడ్జెట్ ఒకటి రాబోతున్నది. బడ్జెట్లో ఏమైనా నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఈ ఎఫ్ అండ్ ఓలు కెలికితే, ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ కెలికితే పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద ఆపరేటర్స్ తర్వాత ఉంటారు కదా, హెచ్ఎన్ఐస్ తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు, దే మే రిటాలియేట్. ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు, ట్యాక్స్లు పెంచడం లేకపోతే అట్లాంటివి ఏవో చేస్తే. లెట్ అస్ సి వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. దాని గురించి ఇలాగే ఉంటుంది, ఇలా ఉండే అవకాశం ఉంది అని చెప్పడం కంటే కూడా వెయిట్ అండ్ సీ. కాబట్టి ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ గురించి సెబీ వారు ఆలోచిస్తున్నారు సీరియస్గా. ఏవో రిస్ట్రిక్షన్స్ పెడతారు, లేకపోతే ట్యాక్సులు విధిస్తారు, టీడీఎస్లు కట్ చేస్తారు, లేకపోతే ఇంకేంటేంటో చెప్తున్నారు కదా. ఏది ప్రిసైజ్గా నిర్ధారించడానికి లేదు. లెటస్ వెయిట్ అండ్ సీ. సో అట్లా ఏదైనా అడ్వర్స్గా ఉంటే, అలా ఒకటి రెండు ఉంటే ఏముంది, మార్కెట్లో కరెక్షన్ వస్తుంది, రావచ్చు. అందుకని బెటర్ వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ వాచ్. కంగారు ఏం పడక్కర్లేదు. కొనుక్కోవడానికైతే కంగారు పడక్కర్లేదు ఈ పీక్ లెవెల్స్లో. అమ్ముకోవడానికి కావాలంటే అమ్ముకోండి, లేకపోతే లేదు, పర్వాలేదు. ఓకే. అసలు కరెక్షన్ రాలేదు కదా ఈ మధ్యకాలంలో. లాస్ట్ 3 ఇయర్స్లో కరెక్షన్ రాలేదనే చెప్పాలి. కరోనా వచ్చి వెళ్ళిపోయింది 2020 తర్వాత. వర్చువల్గా దెర్ ఇస్ నో కరెక్షన్ వర్త్ టాకింగ్. ఇది కరెక్షను అని చెప్పడానికి చెప్పదగ్గ కరెక్షన్ రానే లేదు కాబట్టి కరోనా తర్వాత మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళకి ఆ, కొంచెం అలాంటి అవగాహన, ఎక్స్పీరియన్స్ లేదు. బేర్ మార్కెట్ వస్తే ఎలా ఉంటుంది అనే విషయంలో ఆ అవగాహన లేదు. తర్వాత మార్కెట్లో టూ మచ్ మనీ ఈజ్ చేజింగ్ ది మార్కెట్స్. ఎఫ్ఐఎస్ అయితే ఇది చాలా హై వాల్యుయేషన్ అని వదిలేస్తున్నారు, అంతగా బయింగ్కి రావటం లేదు. డిఐఎస్ దే ఆర్ ఫ్లష్ విత్ ఫండ్స్. తర్వాత ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి, దే ఆర్ బయింగ్ అండ్ బయింగ్. ఈ బయింగ్ స్ప్రీ వల్ల మార్కెట్లు మెయింటైన్ అవుతున్నది. కానీ అదర్వైజ్ ఇవి వాల్యుయేషన్ చాలా హైగా ఉన్నాయని అర్థం. అంటే షేర్ల ధరలు కొంచెం పిరింగానే ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయని, ఎక్స్పెన్సివ్ అని. అయినా కొంటున్నారంటే కొంటున్నారు, ఎవరిష్టం వాళ్ళది. అది విషయం. అందుకని సెలెక్టివ్గా ఉండాలి. కొనటం అయితే బయింగ్ వరి లేదు, బయింగ్ పోస్ట్పోన్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్.